వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు అరసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విజయసాయి రెడ్డి గారి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ ఆ సభ్యత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నా కానీ చంద్రబాబుకు లొంగిపోయి ఆ కూటమి ప్రభుత్వానికి మేలు చేసేలా చేశాడని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏమి ఉండదండి. ఎందుకంటే యాక్చువల్గా వాడుకొని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా ఒకటే, ఆయనే ఫస్ట్ ఉంటే ఎవరైనా ఆయన తర్వాతే. విచిత్రంగా ఏంటంటే చంద్రబాబు గారి మీద తోస్తారు. వాళ్ళు ఏం చేస్తారో చంద్రబాబు గారి మీద తోయటం అనేటువంటిది వాళ్ళ నాన్న దగ్గర నుంచి అలవాటు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు అతను. ఇక విజయసాయి రెడ్డి దగ్గరికి వస్తే అతను జగన్మోహన్ రెడ్డి సహనిందితుడు. అతనితో పాటు కారాగార వాసం చేశాడు. ఇతను ఎలా కొల్లగొట్టేయాలో లెక్కలై జాగ్రత్తగా రాసి చేశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు సర్వ సైన్యాధ్యక్షుడిలాగా ఉండి అతను సీఎం సీట్లో కూర్చోబెట్టే వరకు నిద్రపోలేదు. నిజంగానే మనం అతను చేసిన అవినీతిని కానీ దొంగ లెక్కలను కానీ మనం సమర్థించం. కానీ ఒక యజమానికి సేవకుడిగా అతను అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడిగా మనం అతను మెచ్చుకుని తీరాలి, అంతే. అయితే ప్రజల కోణంలో చూస్తే వీళ్ళు బందిపోడు దొంగలు, పెద్ద దొంగ చిన్న దొంగ, అంతే తప్ప ప్రజల కోణంలో ప్రజాధనం కోణంలో చూస్తే ఇక చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడైపోయాడంటే మరి ఎన్నాళ్ళు నీకు అమ్ముడైపోయాడా? చంద్రబాబు నాయుడు గారిని విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూసిన కోతలో అది నువ్వు కూయించేవా లేకపోతే ఆయనే కూసాడా? ట్విట్టర్లో దీన్ని ఇవన్నీ చూస్తే అతను నీ పడవ మునిగిపోతుందని అందరికన్నా ముందుగా గమనించాడు. ఎందుకంటే తెలివైనవాడు కాబట్టి, కొంచెం చదువుకున్నవాడు కాబట్టి. నీకంటే పొట్ట కొత్త అక్షరం ముక్క లేదు కాబట్టి నీకు తెలియదు. నువ్వు మూర్ఖంగా నీ వ్యవహారం, నీ పెత్తనం, నీ ఫ్యాక్షన్ మెంటాలిటీ నీదంతా. వాళ్ళు కొంచెం జ్ఞానం ఉన్నవాడు కాబట్టి స్మెల్ చేశాడు నీ వ్యవహారం, నీ పద్ధతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అర్ధరాజ్యం ఎత్తి కడుక్కుని చెప్ప కడిగి దాచిపెట్టి నీ ముష్టోడి ద్వారా నీ ప్రవర్తన చూసిన తర్వాత నీ నమ్మక ద్రోహం నిన్ను అందలం ఎక్కించేదాకా ఉంచుకుని తర్వాత నీ మనసులో స్థానం లేకుండా చేసి అతను చెప్పాడు అతను స్వయంగానే. మరి ఇటువంటి చేసిన వాడికి పట్ల నీ కూడా ఎందుకు ఉంటాడు? ఖచ్చితంగా అమ్ముడైపోతాడు. కొనుక్కునే వాళ్ళు ఉంటే, కొనుక్కునే వాళ్ళు ఎవరు లేకపోతే అమ్ముడైపోతాను అని పేపర్ వాళ్ళు చూడండి, పాత పేపర్ అని వస్తారు, పేపర్లు కొంటామని అలాగే వస్తాడు, అమ్ముడైపోతాను అంటాను. ఎవడోడు కొనుక్కుంటాడు, లేదా నువ్వు దొరికిపోరా ఆయన పట్టుకుంటా ఉంటారా? నువ్వు చెప్పారా మొత్తం అంటే బొమ్మాడు ఎక్కడ దాచి డబ్బులు కొట్టేసిన డబ్బులు అన్నీ చెప్పరా అంటారు. ఓ దొంగడు దొరికేయడం అనుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన కింద మూసుకు కూర్చోవాలా, నీ కథ ముగిసింది అంతే. ఈ ఓవర్ యాక్షన్ చేసి పదే పాత మాటలు చెప్పి అమరావతిలో సెక్రటేరియట్ కట్టారు, కోర్టు హాల్ కట్టారు, అసెంబ్లీ కట్టారు. ఆ 3 ఆటలు కలిపి 600 కోట్లు వృధా చేసాడు, మళ్ళీ కొత్త కడుతున్నాడు అని 3 ఆటల మీద వాళ్ళు వృధా చేశారేమో. నువ్వు అన్నమాట కాసేపు నిజం అనుకుందాం. 9 ఏళ్ల పాటు అందులోనే అన్ని పరిపాలన చేశారు. అది ఇవాళకి కొనసాగుతుంది. రేపు కొత్త తయారయ్యే వరకు కూడా అట్లే ఉపయోగంలో ఉంటాయి. నువ్వు 500 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టావు. నువ్వు అది కనీసం నువ్వు అంత బాగా కట్టుకున్న బాత్రూంలో నువ్వు కూడా వెళ్ళలేదు. ఎంత నిరుపయోగంగా ఉన్నది. అసలు మాట్లాడడానికి సిగ్గు, శరం, మానవ మర్యాద ఉండాలి. అసలు ఏం మాట్లాడుతామో మాకు తెలియకుండా మాట్లాడితే చీయని మోస్తారేమో జనం అనేటువంటి సోయి లేదు, భయం లేదు, బరిదిగింపే కనపడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసింది ఏం లేదు, అప్పులు తప్ప, ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి అప్పులు తప్ప చేసింది ఏం లేదని చెప్పి మాట్లాడడం జరిగింది జగన్ గారు. ఇప్పుడు అప్పులు చేయడానికి నువ్వేం మిగిల్చావు ఛాన్సు? అసలు ఇక ఎక్కడుంది ఛాన్స్? మొత్తం అంతా కూడా ఉన్నగాడికి మొత్తం ఉడ్చిపోయావు. అందినగాడికి ఇప్పుడు కుటుంబం ఉంటాడండి, అందినగాడికి అలా అప్పు చేసి పోయాడు అనుకో, తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? గిన్నె ముంత తాగటెట్టుకుంటాం కూడా లేకుండా నువ్వు అవన్నీ తాగటెట్టేసి పోయావు అనుకో, ఏం చేయాలి వాళ్ళు? అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్. నువ్వు చాలా దారుణం చేసి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం కానీ, ప్రజాబాహుళ్యంలో తిరగడానికి కానీ, అసలు నువ్వు ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడడానికి కానీ నీకు అర్హత లేదు. దురదృష్టం ఏంటంటే అతను మాట్లాడతాడు, మనం వింటాం, మళ్ళీ తిరిగి అతను కౌంటర్ ఇస్తాం, లేకపోతే అతనికి సమాధానంగా మనం చెప్పాల్సింది మనం చెప్తూ ఉంటాం. ఆ పార్టీ వాళ్ళు అలాగే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళు దొరదాక్క ఇంత అన్యాయం కళ్ళ ముందు జరుగుతుంటే చూస్తూ ఉండలాగా మాట్లాడుతూ ఉంటాం. ఇన్ని అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే 5 ఏళ్ళు అదే పనిగా మాట్లాడాం. మేము విజయవంతం అయ్యాం, మేము ఖచ్చితంగా విజయం సాధించామని గర్వంగా చెప్పుకోండి. ఎందుకంటే నీ అరాచకాలు అన్నట్లని ప్రతిరోజు నిత్యం ప్రజలకు ఎక్కించాం.
ఇవాళ మళ్ళీ మా పని అయిపోయింది అనుకున్నాం, ఇంకేం గొడవ లేదు అనుకున్నాం. కానీ నువ్వు ఇంకెలా మాట్లాడుతున్నావు అంటే మా పని అవ్వలేదు ఇంకానే, నువ్వు పూర్తిగా కారాగార వాసం, నీకు ఆ జన్మాంతం కారాగార వాసం పడే వరకు కూడా మేము ఖచ్చితంగా మా పని ఉంటుంది అనేటువంటిది మాకు అర్థమైంది. సార్, లిక్కర్ స్కామ్లో ఏదైతే మ్యాన్సన్స్ బ్యాండ్కి సంబంధించిన సంస్థ ముంబైకి సంబంధించిన వాళ్ళతో తిలక్ నగర్ నుంచి 196 కోట్లు ఓన్లీ బంగారు రూపంలో చేశారు అని చెప్పి తెలిసింది. అసలు మీరు వీళ్ళు చెప్పి లెక్కలని కూడా నథింగ్ అండి. అసలైన పెద్ద మూట కంటైనర్లు డబ్బు లక్షల కోట్లు ఉంటుందండి ఇందులో. ఏంటి తమాషాగా ఉందా మీకు ఏమన్నా? 90% అమ్మకాలు క్యాష్ అండ్ క్యారీ. దానికి లెక్క వాడు చెప్తాడండి. ఆ బాటిల్స్ దాన్ని బట్టి సత్తన్నారు వాళ్ళు దీన్ని తవ్వి తీయలేక. అసలు ఇతనికే ఒక 10 జనాలు సరిపడగా శిక్ష ఒక దాంట్లోనే పడుతుంది. ఇది డబ్బు అవినీతి కొల్లగొట్టేయటం దోపిడీ అనేటువంటిది పక్కన పెడితే మానవీయ కోణం ఒకటి ఉంటుంది మీకు. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయింది, నాసిరకం మద్యం సేవించి పాప మద్యపాన ప్రియులు వాళ్ళకి అలవాటు పడిపోయి ప్రాణానికి వాళ్ళు కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఆ పిల్లలు అనాథలు అయిపోయారు. ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోయిందండి. ఇవాళకి కూడా పేగులు పుల్లడిపోయి కిడ్నీలు పాడైపోయి ఇవాళ వచ్చి కేసులు చూడండి హాస్పిటల్లోని. ఇప్పుడు సంపన్నులు ఉంటారు, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చచ్చిన ఇచ్చి పిచ్చి మంది ఆగరా. వాళ్ళకి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడో చోట కొంచెం ఖరీదైన పెట్టుకుంటారు, లేదా ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు, లేదా వీళ్ళ బ్యాచే అమ్ముతారు వాళ్ళకి నాణ్యమైన వీళ్ళే. ఇప్పుడు ఈ జగన్ బ్యాచే ఈ దండుపాళెం బ్యాచ్ కదా, ఆ వ్యాపారం కూడా వాళ్ళు చేస్తారు. కానీ ఎవరు బలైపోయారు? నువ్వు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, దిగువ మధ్యతరగతి బిఫోర్ పవర్టీ లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నీ బ్రాండ్లు కొనుక్కుని తాగి వాళ్ళ ఆరోగ్యాలు పాటు చేసేసుకున్నారు. సామూహికంగా చనిపోయారు. వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలండి, హత్య కేసు పెట్టాలి వీళ్ళ మీద. ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద. ఇది ప్రభుత్వం ఈ వైపుగా కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఎన్ని కుటుంబాలకి ఈ ఎఫెక్ట్ అయ్యారు ఈ మద్యం వల్ల, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది మరణించారు దీనివల్ల. నీకు డెఫినెట్గా డాక్టర్లు హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా, ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ ఈ ఎంక్వైరీ చేస్తే దొరుకుతారు. దీంట్లో బుక్ చేయాలండి. అలాగే వీళ్ళు కొల్లగొట్టేసిన సొమ్ము ఈ ఆర్థిక మూలాలు డబ్బుల కట్టల మూటల్ని, ఆ కోటల్ని, ఆ పుట్టల్ని బద్దలు కొట్టి మొత్తం ప్రభుత్వం జమ చేయాలి. సార్, చివరిగా ఎవరైతే ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో అతని అనుచరులు ఇప్పుడు ఏదైతే అదర్ బ్యాండ్స్ ఖర్జూర బ్యాండ్ సంబంధించిన వాళ్ళు అతనికి గన్ పెట్టి డైరెక్ట్ బెదిరించాడు మీరు అమ్మకాలు చేయొద్దని చెప్పి, ఎవరైతే అవినాష్ రెడ్డి అనుచరుడు ఒక అతను. ఏమండి వాళ్ళు ఏమైనా చేస్తారండి, సిబిఐ వాళ్ళనే వాళ్ళ మీద ఇరుక్కేసేటారు. వీళ్ళు మొగుడిని కొట్టి మొగసాలుగా ఎక్కిందంటే వీళ్ళకి సాగినంతకాలం సాగుద్దండి. ఇవాళ టైం అయిపోయింది, ఇవాళకే మాట్లాడుతున్నారు. అయినా సరే ఆ చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా వాళ్ళకి ఇప్పుడు ఇవాళ వాస్తవంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని మళ్ళీ అబద్ధాలు పుట్ట అప్పుడు వేసిన క్యాసెట్ పెట్టరంటాడు, ఆ క్యాసెట్ వేస్తున్నాడు. అమరావతి క్యాసెట్, ఆ భూముల క్యాసెట్, అవినీతి, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసాడు, అప్పులు చేసాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. చంద్రబాబు నాయుడు గారికి నీకు అలా పోలుకుందా, నీ మెడల్ని పెడితే ఆయన చూడాలంటే. ఎందుకంటే ఆయన ఎంతసేపు జనము జలము ప్రజలు భవిష్యత్తు పునాది సంపద వాళ్ళకి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఈ ఆలోచన చేస్తారు. కనీసం నువ్వు కళ్ళ కూడా ఆలోచన చేయవు కదా. ఎంతసేపు నువ్వు నీ పెత్తనం నీ అధికారం వాటిని కాపాడుకోవడానికి డబ్బు కావాలి. ఇదే పని కదా నీ గ్యాంగ్ అందరినీ. వాళ్ళు చూడండి ఎలా వెళ్తున్నారు సిగ్గు లేకుండా. 6-7 జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి వరుసగా లైనెట్టి వాళ్ళ ముఖం లేకుండా అయ్యో మనం తప్పు చేసేవన్నా బాబు సిగ్గు సర్వేనా ఉందా? బరితెగింపు దేనివల్ల వచ్చింది? ఈ కొల్లగొట్టిన సొమ్ము ఉంది, పోతే పోయింది అన్నాళ్ళు ఉంటాం జైల్లో అనుకుంటున్నారు. చేత అందుకుని వాళ్ళ మీద యత్నం కేసు పెట్టి బయట రాకుండా చూడాలి. వల్లభనేని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఒక కేసు కాదు, దగ్గర చాలా కేసుల మీద. ఇప్పుడు మనం అతను రూపురేఖ లావణ్యాలు మారిపోయి అతను దగ్గుతా ఊపిరి ఆడక అటు తిరుగుతుంటే మన చుట్ట అయ్యో పాపం అనిపించేలా ఉన్నాడు. కానీ మరి అతను మాట్లాడిన మాటలు అతను పొగరు వ్యవహారం చూసిన తర్వాత మనం జాలిపడాల్సిన అవసరం లేదు ఎవరి మీద. ఎందుకంటే వీళ్ళు తగిన శిక్ష పడలేదు ఇంకా. వీళ్ళకి చాలా తక్కువ, ఇప్పుడు వేసే శిక్షలు తక్కువ వాళ్ళు చేసిన తప్పులకి పాపాలకనే. అయితే మన స్వభావం ఎలాంటిదంటే అయ్యో పాపం అనుకునే స్వభావం ఉంది. ఎందుకంటే పనికి మళ్ళీ పోరంబోకు ఆస్తులు తగలెట్టుకుంటే అయ్యో పాపం అంటాం మనం. కష్టపడి పైకి వచ్చినోండి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఏమో నువ్వు అప్పుడు 2 ఎకరాలు ఉండేది ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాం. ఇలా కొల్లగొట్టేసి దొంగతనాలు చేసి జైలుకి వెళ్తే అయ్యో పాపం అంటాం మనం. మన బుద్ధిని బట్టే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అదండి పరిస్థితి. థ్యాంక్ యూ సార్.